గురుగారు, ఏ నక్షత్రం వాళ్ళు ఈ దశమహావిద్యల్లో కాళీమాతను ఉపాసిస్తే మంచి ఏ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళనే లేదండి. అమ్మవారిని ఆరాధన చేయడానికి ఏ నక్షత్రం వాడైనా సాధకుడే. కాకపోతే ఇక్కడ భరణీ నక్షత్రం వాడికి కానీ, లేదా స్వాతి నక్షత్రం కానీ, అది కాకపోతే అనురాధ నక్షత్రం 4వ పాదం వాళ్ళకి కానీ అమ్మవారు అనుగ్రహించడానికి తక్కువ టైంలో సాధన కుదురుతుంది. ఓకే. అంటే అన్ని నక్షత్రాల వాళ్ళు కేంద్రీకృతం చేయలేరు, కానీ అనుకుంటే చేయగలుగుతారు. ఓకే. కానీ ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కొంత ఉంటుంది కాబట్టి జనత త్వరగా సిద్ధించే అవకాశం కలుగుతుంది. చాలా మంది యూట్యూబ్‌లో గాని, చాలా మంది గురువుగారులు ఏం చెప్తున్నారంటే, మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు, అది రాజకీయాల్లో అవ్వచ్చు, సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, ఏదైనా ఒక పెద్ద పని అనుకున్నప్పుడు, ఈ దశమహావిద్యల్లో ఏ ఒక్క దేవతను ఉపాసన చేసినా, అమ్మవారి యొక్క యాగాలు, యజ్ఞాలు చేసినా మంచి జరుగుతుందంటున్నారు కదా! ఇప్పుడు అలాంటి కోరికున్న వాళ్ళు, ఈ కాళీమాతకి ఎలాంటి హోమాలు, యజ్ఞాలు చేపించుకుంటే మేలు జరుగుతుందంటారు? రాజకీయంలోనే కాదండి, ఎంత మొండి పనన్నా సరే బయట తీసి పెట్టుకోవాలి అంటే మొట్టమొదటి దక్షిణ కాళీయే. హ్మ్. కాళీ కాదు, దక్షిణ కాళీ. దక్షిణ కాళీ సాధకుడు రాత్రి 11 తర్వాతే సాధన చేస్తున్నారు. హోమక్రతువులో కూడా వేసేటువంటి ద్రవ్యాలు వేరు. హ్మ్. నల్ల కోడి రక్తం, ఇప్పుడు మనకి అందరికీ కూడా కటక్ కోళ్ళు దొరుకుతున్నాయి. అవును. అవి దాని రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఓకే. ఆ కోడి రక్తం కానీ, లేదా నల్ల కోడి పుంజు రక్తం కానీ, ఓకే. దీనితో నేతిని సంగ్రహించి హవనం చేస్తారు. ఓహ్! దీంతో పాటుగా ఆ హవనంలో కోడి బతుకున్నటువంటి కోడిని అక్కడికక్కడికే సంహరించి దాని యొక్క శిరస్సును వేసి హోమం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓహ్! ఇది రాత్రి 11 గంటల తర్వాతనే జరిగే ప్రక్రియ. అంటే నిశరాత్రి 12:52 మనము ఆ యాగం మామూలుగా జరుగుతూ ఉంటుంది. 11:30-12కి ప్రారంభం చేస్తాం. 12:54 ఈ యొక్క కోడి శిరస్సును వేసి ఒక బీజాక్షర మంత్రయుక్తాన్ని సంయుక్తం చేయగలిగితే పనులు ఈజీ అవుతాయి. 11 రోజులు. ఓకే. ఖర్చు కూడా బలంగా ఉంటుంది, పని ఖచ్చితంగా అవుతుంది. ఓకే. 11 రోజులు ఇతను సాధకులు కానీ, చేయించేవారు కానీ, చేసేటువంటి వారు కానీ అడిగేటువంటి సామాగ్రి వేరేగా ఉంటుంది. ఆ సామాగ్రి సాధారణంగా దొరకడం కొంచెం కష్టం, కానీ దొరుకుతాయి. ఇవి అరణ్య ప్రాంతాల్లోనూ, లేకపోతే జలపాతాల ప్రాంతాల్లోనూ, శ్మశానంలోనూ మాత్రమే ఇది చేయాలి. ఏ పనన్నా సరే ఖచ్చితంగా పూర్తవుతుంది. దశ మహావిద్యల్లో ఏ అమ్మవారిని తీసుకుంటే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క దానికి ప్రతీక. కాళీ అన్నిటికీ ప్రతీక. ఓకే. కాబట్టి కాళీ సాధన అనేటువంటి అద్భుతమైనది. గురుగారు, దశమహావిద్యా దేవతల్లో రెండవ దేవత తారాదేవి గురించి చెప్పరా? తారాదేవి అనేటువంటి ఆవిడి మన యుక్తంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు, కీర్తి, సంపద అధికంగా సంపాదించుకోవాలి అంటే ఈ తారాదేవిని ఆరాధించాలి. రాజకీయ నాయకులు కానీ, ఉన్నత స్థాయి కానీ, ఇబ్బందులు కలుగుతూ కానీ, చాలాసార్లు ఎలక్షన్స్లో ఓడిపోయి కానీ, లేకపోతే బిజినెస్లో అత్యధికంగా నష్టం వచ్చింది కానీ, వీళ్ళకి ఈ తార అద్భుతమైన ఫలితాలు కలగజేస్తుంది. ఓకే. తారాదేవి సాధన అనేటువంటిది మిట్ట మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. ఈ తారా సాధన మధ్యాహ్నం వేళ కూడా చేయొచ్చు. ఓకే. ఈ తారా సాధన అనేటువంటిది మనకి తామర పూసలతో మాలతో జపం చేస్తే మంచి ఫలితం. ఓకే. తారాదేవి తను తేజస్సును కలగజేయడంతో పాటుగా సంపదను ఎక్కువ ఇస్తుంది. సాధకుడు ఇందాక చెప్పినట్టుగా ముఖం పీక్కుపోవడం ఉండదు, తేజస్సుగానే ఉంటుంది. అప్పుడే సూర్యకిరణాలు పడి కలుగులు విచ్చుకున్నట్టుగా, చంద్రకిరణాలు పడి కమలాలు వికుచున్నట్టు, ఇలా వికిస్తున్నట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఇతని ఫేసు దినదిన అభివృద్ధి చెందుతుంది. కొత్త కొత్త వస్తువులు తెలియకుండానే ఇంట్లోకి వస్తుంటాయి, ఖ్యాతి పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ తారా విద్య చేసేటువంటి వారు తెల్లటి వస్త్రాలు కట్టుకుని తెల్లటి పుష్పాలతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తారు. ఓకే. తెల్ల జిల్లేడు చుట్టూ యొక్క బెరడ్లు ఈ సాధకుడు యొక్క హోమానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. అంతేకాకుండా తారాదేవి అనేటువంటి యొక్క యంత్ర ప్రామాణికం వేరేగా ఉంటుంది. ఓకే. కాళీ యంత్రం వేరు, తారాదేవి యొక్క మంత్రం వేరు. కానీ 82% ఈక్వల్గా తారా యంత్ర ప్రకారమే కలిగి ఉంటుంది. ఓకే. కాళీ తారా యంత్ర ప్రమాణం 82% ఈక్వల్ మ్యాచెస్ అవుతాయి. తారా విద్య చేస్తున్నప్పుడు ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. ఇంకొక విషయం ఏమిటంటే నుదుడు వ్యవస్థ పొడుగ్గా ఉంటుంది. ఓకే.
అంటే భస్మధారణ చేశారనుకోండి ఇలాగా, పూర్తి భస్మధారణ వ్యవస్థ అంతా ఇక్కడ ఉంటుంది. ఈ ఎదర భాగం అంతా ఉండదు. ఓకే. ఈ సాధకులు, తారాదేవి సాధకులకి ఈ నుదుటి భాగం అంతా ఇక్కడ ఇక్కడ వెంట్రుక వ్యవస్థ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలా ఓకే. ఓకే. ఇలా ఓకే. నాడా. ఉమ్. ఇలా ఉండే వ్యవస్థ నడుస్తుంది. చాలా మంది పీఠాధిపతులు కాళీ కంటే తారాదేవిని ఎక్కువ సాధన చేస్తుంటారు. ఎందుకు అని అంటే పీఠాధిపతులు చేతి కింద కొన్ని వందల మంది శిష్యులు, వారి యొక్క ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటువంటి విధానము ఇవన్నీ ఉండడం వల్ల వారు ఏంటంటే తారను ఆరాధించి సంపద సృష్టించుకుని తన యొక్క హిందూ ధర్మత్వం కానీ లేకపోతే పిల్లలకు పాఠం చెప్పిన తర్వాత వారి భోజన క్రతువులు, ఈరోజు ఒకరు పెట్టకపోయినా ఇబ్బంది పడి ఈ క్రతువులన్నీ నడిపించుకోవడానికి చాలా మంది వరకు తారా సాధన ఎక్కువ మంది చేస్తుంది. ఓకే. కాళీ సాధన అనేటువంటిది ఎంతవరకైనా వెళ్తుంది. తారా సాధన కొంతమందికి ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ తారా సాధన కూడా మనకి పాల్గొన మాసంలో కానీ లేదా ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు కానీ తారా సాధన చేయొచ్చు. ఓకే. వచ్చేటువంటి ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున తారా సాధనకి శ్రీకారం చుట్టవచ్చు. ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది? ఏదన్నా ఒకటే చెప్తానండి, సాధన ఎన్ని రోజులని ఉండదు. మీకు వంట నేర్చుకున్నప్పుడు ఎన్ని రోజులు నేర్చుకుంటారు, నేర్చుకున్న తర్వాత ఎన్ని వంటలు వండుతారు అంటే రోజు వండుకోవాల్సిందే కదా. ఈరోజు బిర్యానీ వండుకున్నారు, రేపు పులిహోర వండుకుంటారు, ఎల్లుండి మ్యాగీ వండుకుంటారు, అవతల ఎల్లుంటే పప్పు పెట్టుకుంటారు, తర్వాత సాంబార్ పెట్టుకుంటారు. ఉండడం రావాలి ముందు. వచ్చిన తర్వాత ఈ సాధన పూర్తయిందంటే మీకు ఆ కాన్సన్ట్రేషన్, చాలా మంది వరకు ఉన్నటువంటి అపోహ ఏమిటంటే లక్ష్య చేస్తే పూర్తి అయిపోతుంది కదా అంటారు. లక్ష్య అయిపోయిన తర్వాత నువ్వు మానడానికి ఉండదు. ఓకే. చేస్తూనే ఉండాలి, ఎప్పుడు పదును పెట్టుకుంటూనే ఉండాలి. కొంతమంది కొత్తవి నేర్చుకుందామనే కుతూహలం జరుగుతుంది. కొత్తవి నేర్చుకుని ఇబ్బంది పడ్డంగానే పాతదాన్ని సానబెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే. కాబట్టి ఏ సాధన అన్నా సరే ఇన్ని రోజులు అనే లెక్క ఉండదండి. కానీ సాధనకి మన దేహాన్ని కూర్చోబెట్టడానికి 21 రోజులు, 21 రోజులు అలా కూర్చోబెట్టాలి. ఆ టైం అది మిట్ట మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ. రాత్రి వేళ అయితే కనుక తారాదేవి ఆరాధన 1 గంట 3 నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని 3 గంటల 42 నిమిషాల వరకు సాధన.